ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తేదీ 1 జూలై 2026 బుధవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 తిథి పాడ్యమి ఉదయం 7:38 వరకు, తరువాత విదియ. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:43 వరకు, తరువాత ఉత్తరాషాఢ. యోగం ఇంద్ర మధ్యాహ్నం 3:53 వరకు. కరణం కౌలవ ఉదయం 7:38 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:13 నుండి 5:01 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:20 నుండి తెల్లవారు జామున 4:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు వర్జ్యం మధ్యాహ్నం 3:43 నుండి సాయంత్రం 5:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:04 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త నెల ప్రారంభంతో మీలో ఉత్సాహం పెరుగుతుంది. నిలిచిపోయిన ఒక ప్రణాళిక మళ్లీ ముందుకు కదులుతుంది. వృషభరాశి గృహ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం పెరుగుతుంది. మిథున రాశి సమావేశాల్లో మీ అభిప్రాయానికి ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త సమాచారం వల్ల లాభం చేకూరుతుంది. కర్కాటక రాశి ఆర్థిక వ్యవహారాల్లో క్రమబద్ధత పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సింహరాశి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సమయపాలన మీకు విజయాన్ని అందిస్తుంది. కన్యరాశి కొంతకాలంగా అనుకున్న మార్పు ఇప్పుడు ప్రారంభమవుతుంది. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెరుగుతుంది. తులారాశి కొత్త పరిచయాలు మీ ఆలోచనా విధానాన్ని విస్తరిస్తాయి. సమూహ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృశ్చిక రాశి కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు. ధనస్సు రాశి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. మకర రాశి సహనంతో వ్యవహరించడం వల్ల క్లిష్టమైన పని సులభమవుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. కుంభరాశి ఇతరుల సూచనలను గౌరవించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు సంతృప్తికరంగా ముగుస్తుంది. మీనరాశి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.